శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో సయాటికా నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, సయాటికా అంటే ఏమిటి? సయాటికా రావడానికి కారణాలేంటి ముందుగా వివరిస్తారండి? ఈ సయాటికా అనే పదం చాలా మంది ఎక్కువగా వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేటప్పుడు సయాటికా వచ్చింది చాలా కామన్గా వాడేస్తూ ఉంటారు. ఇదేమిటంటే సయాటిక్ అనేటువంటిది ఒక నర్వ్ పేరు, అంటే ఒక నరం పేరు. మన శరీరంలో రకరకాల రక్తనాళాలు నరాలు అన్నీ ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటికీ పేర్లు పెట్టుకోకపోతే మేము చదువుకోవడానికి ఏది ఏమిటనేది అర్థం కాదు కదా. అలా ఒకదానికి ఏంటంటే ఒక నరానికి ఉన్నటువంటి పేరు సయాటిక్ అనమాట. ఈ సయాటిక్ నర్వ్ అనేటువంటిది నడుం దగ్గర మొదలై, అంటే ఈ పక్క నుంచి మొదలై కాలి మొత్తం అంతా తొడ మీద నుంచి అలా వెళ్తూ కాలి వెనక నుంచి పాదం చివరి దాకా వెళ్తుంది. అంటే శరీరంలో ఉండేటువంటి నరాలలో చాలా పెద్ద నరం ఈ సయాటిక్ నర్వ్ అనమాట, సయాటిక్ నరం. ఈ నరానికి వచ్చేటువంటి ఒక సమస్యని సయాటికా అంటారు. ఆ సయాటికా సమస్యలో ఏంటంటే అక్కడ ఉండేటువంటి నరం ఎక్కువగా ఉత్తేజితం అయిపోతూ ఉంటుంది, దాన్ని సయాటికా అని చెప్తూ ఉంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది అన్నారు కదా మీరు, ఎందుకంటే ఆ సమస్య చాలా ట్రబులింగ్గా ఉంటూ ఉంటుంది. ఏదో ప్రాణాంతకం అని కాదు, కానీ ఏ పని చేసుకోవాలన్నా సరే ఇబ్బంది పెట్టేటువంటి, చాలా చికాకు పెట్టేటువంటి సమస్య ఇది. ఇది ఎందుకు వస్తుంది అని చూస్తే ఏంటంటే, ఈ సయాటిక్ నర్వ్ ఇందాక చెప్పాను కదా, నడుము దగ్గర మొదలై నడుముకి ఈ భాగం నుంచి మొదలై కింద దాకా వెళ్తుందని. అక్కడ ఉండేటువంటి వెన్నుపూసల మధ్యలోంచి మొదలవుతుంది ఇది. ఆ వెన్నుపూసల మధ్యలో ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దాని ఒత్తిడి ఈ సయాటిక్ నరం మీద పడుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా డిస్కుల సమస్య వచ్చింది అనుకోండి, రెండు వెన్నుపూసల మధ్యలో డిస్కులు ఉంటాయని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ డిస్కులకి ఏదైనా ఒక సమస్య వచ్చినట్టయితే, అంటే డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేకపోతే ఆ రెండు వెన్నుపూసల మధ్యలో అరుగుదల ఏదైనా ఉన్నా కానీ, అక్కడ ఈ నరం ఒత్తుకుపోయినట్టు అవుతుంటుంది, బాగా ఒత్తిడి వస్తూ ఉంటుంది. అలా ఒత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని ప్రభావం మొత్తం ఆ నరం మొత్తం మీద పడుతూ ఉంటుంది. దాంతో ఆ నరం దారి అంతా, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందో ఆ భాగం అంతా మంట, నొప్పిగా ఉండటం అనేటువంటిది ఒక లక్షణంగా ఉంటూ ఉంటుంది. ఈ వెన్నుపూసల సమస్యలే కాకుండా ఆ నడుం దగ్గర ఉండేటువంటి కండరాలు కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి లిగమెంట్లు కానీ, వాటిలలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ఏదైనా ఒక వాపు రావడం జరిగినా దాని ప్రభావం కూడా ఈ నరం మీద, అంటే ఈ సయాటిక్ నర్వ్ మీద పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ సయాటికా అనేటువంటి సమస్య కనిపిస్తుంది అనమాట. అయితే సయాటికాలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ భాగం అంతా, ఇప్పుడు పైనుంచి కాలు చివరి దాకా ఉంటుందన్నాను కదా నరం, ఆ నరం వెళ్తున్న దారి అంతా ఇది దారి అని చూపిస్తూ ఉంటారు. సమస్య వచ్చిన వాళ్ళు నాకు ఇదిగో ఇక్కడంతా నొప్పి పెడుతుంది, ఇక్కడంతా మంట పెడుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకని ఆ నరం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందో ఆ దారి అంతా కూడా వీళ్ళకి నొప్పిగా ఉండడం, మంటగా అనిపిస్తూ ఉండటం. అలాగే అక్కడంతా ఏంటంటే అది విడిగా తెలుస్తూ ఉంటుంది, ఆ భాగం అంతా ఈ పార్ట్లో ఇలా ఉంది అని విడిగా చెప్పగలిగేలాగా ఒక భావం కలుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే కొంతమందిలో దాని ప్రభావం వల్ల కొంచెం తిమ్మిరి కూడా ఉంటూ ఉంటుంది. అంటే ఎంత ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని బట్టి అది ఎక్కువ నొప్పిగా ఉండడం కానీ, ఎక్కువ మంటగా ఉండడం కానీ, ఇంకా ఎక్కువగా ఉంటే తిమ్మిరి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే నడవడం కూడా ఇబ్బందిగా అయిపోతూ ఉంటుంది. నడుస్తూ ఉంటే చాలా నొప్పిగా అనిపిస్తుంది, అసలు భరించలేని కలుకు మండిపోతుంది అన్నంత బాధ అనిపిస్తూ ఉంటుంది. నడవకుండా విశ్రాంతి తీసుకుంటే బాగా హాయిగా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ ఏంటంటే సయాటిక్ నర్వ్లో వచ్చేటువంటి సమస్య వల్ల వచ్చేటువంటి పరిస్థితి, దీన్నే సయాటికా అంటారు. డాక్టర్ గారు, సయాటికా సమస్య రాకుండా ఉండేందుకు, అలాగే ఈ సయాటికా సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగేందుకు కొన్ని సూచనలు చేస్తారండి? సయాటికా సమస్య ఇందాక చెప్పాయి కదా, నడుంలో ఉండేటువంటి ఎముకల మధ్యలో వచ్చే సమస్య ఒక మూల కారణం దీనికి మెయిన్గా చెప్పాల్సినటువంటిది. అందుకేంటంటే నడుము కొంచెం ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోగలిగినట్టయితే, సింపుల్గా ఒక వాక్యం, నడుము ఆరోగ్యంగా ఉంచుకోండి అని, అలా ఉంచుకోగలిగినట్టయితే కనుక ఈ సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మన నడుము ఆరోగ్యంగా ఉండడం కోసం ఏంటంటే మామూలుగా ఎక్కువగా బరువులు అవి ఎత్తడం అనేటువంటిది ఎక్కువగా చేయకూడదు. అంటే కిందకి వంగి ఇలా బరువులు అవి తీసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ డిస్క్లో కొంచెం జారినట్టు అవుతుంది. ఆ జారినట్టు అయినప్పుడు అది కొంచెం ఈ సయాటిక్ నర్వ్ మీద ఒత్తిడి కలిగించేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా గబుక్కుని ఇలా వంగిపోయి ఏదో తొందరగా ఇలా బరువులు తీయడం అనేటువంటి పని చేయకూడదు. బరువు తీయాల్సి వచ్చినప్పుడు కొంచెం మోకాళ్ళ మీద కాస్త కిందకి వంగి నెమ్మదిగా ఆ బరువును తీయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే బరువు తీసేటప్పుడు ఏంటంటే మనం నడుము నొప్పి గురించి చెప్పేటప్పుడు కూడా ఈ విషయాలు చెప్పుకున్నాం, ఎందుకంటే నడుము నొప్పిలోంచి ఇలాంటి సమస్య వచ్చేందుకు కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే కింద నుంచి బరువులు తీయాల్సి వచ్చినప్పుడు అటు ఇటు సమానంగా పడేలాగా, అంటే మనకి కుడి పక్క ఎడమ పక్క కూడా సమానంగా బరువు పడేలాగా
జాగ్రత్తగా ఇలా తీసినట్టయితే ఏమవుతుందంటే నడుము మీద ఏదో ఒక పక్క భారం పడి అది సమస్య కలిగించేందుకు అవకాశం ఉండకుండా ఉంటుంది. అది ఒకటి ముఖ్యంగా చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మెట్లవి ఎక్కేటప్పుడు కూడా బాగా ముందుకు వంగిపోయినట్టుగా కాకుండా నడుము నిటారుగా ఉంచుకుని ఎక్కుతూ ఉండాలన్నమాట. ఈ డ్రైవింగ్ ఒకటి ఎక్కువగా విపరీతంగా డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ గతుకులు అవన్నీ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ గంటలు అలా డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే నడుము మీద ఒక భారం పడుతూ ఉంటుంది. ఆ భారం అంతా కూడా ఈ సయాటిక్ నర్వ్ మీదకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని విపరీతంగా ఎక్కువగా డ్రైవ్ చేసే అలవాటును కూడా కొంచెం తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఈ సయాటిక సమస్య వచ్చినటువంటి వాళ్ళు. ఇంకా తర్వాత ఏంటంటే పడుకునేటప్పుడు కూడా కొంచెం వెల్లకిలా పడుకోవడం, అంటే అడ్డదిడ్డంగా కాకుండా వెల్లకిలా పడుకుని నడుముకి చక్కటి సపోర్ట్ ఉండేలాగా చూసుకోవడం అనేటువంటిది కూడా నడుము ఆరోగ్యంగా ఉండడానికి తద్వారా ఈ సయాటిక సమస్య రాకుండానే ఉపయోగపడుతుంది. అయితే సయాటిక సమస్య ఆల్రెడీ వచ్చేసి ఉన్న వాళ్ళు ఏంటంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి. మధ్య మధ్యలో గ్యాప్స్ ఏంటంటే కొంచెం సయాటిక ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజులు కాస్త ఏదో కొంచెం తగినట్టు అవుతూ ఉంటుంది. ఆ బాగున్న సమయంలో నడుము గట్టిపడడానికి కాళ్ళలో ఉండేటువంటి నరాలకి కాస్త రిలాక్స్ అయ్యేందుకు కూడా కొన్ని ఆసనాలు వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నడుము హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటంటే నడుముకు కొన్ని ఎక్సర్సైజులు ముందు నుంచే చేస్తూ ఉండాలి, సమస్య వచ్చే వరకు ఆగక్కర్లేదు. అలా నడుముని కొంచెం బలంగా ఉంచడానికి మనకి యోగాసనాలు చాలా వరకు ఉపయోగపడతాయి. చాలా వరకు ఆసనాలన్నీ కూడా నడుము గట్టిపడడానికే ఉంటూ ఉంటాయి. ఈ ఆసనాలు రోజు సాధన చేస్తూ ఉన్నట్టయితే కనుక నడుము ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఈ సయాటిక సమస్య లాంటివి రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, సయాటికా సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ సయాటిక తగ్గడం కోసం మనం తయారు చేసేటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది సొంఠి. మామూలుగా ఏంటంటే సయాటిక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు గృధ్రసీవాతం అంటాం అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి వాత వ్యాధి ఇది. ఈ వాత వ్యాధి తగ్గించుకోవడానికి వాతహరంగా ఉండేటువంటి ఔషధాలు వాడుకోవాలి. సొంఠి వాతహరంగా బాగా పనిచేస్తుంది. అలాగే నరాల్లో వచ్చేటువంటి నొప్పి కానీ మంట కానీ ఆ తిమ్మిరి కానీ అవన్నీ తగ్గడానికి కూడా సొంఠి బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని ఏం చేయాలంటే కొంచెం మూకుట్లో కాస్తంత నెయ్యి వేసి వేయించి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఎప్పట్లాగానే ఔషధం తయారీ చూపించడం కోసం నేను కొంచెం చూర్ణాన్ని విడిగా ఉంచుతాను. సొంఠి తర్వాత మనం తీసుకోబోయేటువంటిది గోక్షుర. గోక్షుర అని సంస్కృతంలో చెప్పేదాన్ని తెలుగులో పల్లేరు అంటాం. ఈ పల్లేరుకి ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు ఈ సయాటికాలో ఏమవుతుందంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ అది ఉండి ఈ వాపు అది కూడా వస్తూ ఉంటుంది. నడుము దగ్గర మనకు కనిపించేలా పైకి వాపు ఉండదు కానీ లోపల ఉండేటువంటి కండరాల దగ్గర అక్కడ కొంచెం వాపు లాంటిది అది కూడా వస్తుందన్నమాట. అది తగ్గడానికి, అలాగే ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం నీరు శాతం కాస్త ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది శరీరంలో, అది కూడా తగ్గడానికి కూడా ఈ గోక్షుర బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పల్లేరు ఏంటంటే వాతహరంగా బాగా ఉపయోగపడేటువంటి ఒక మూలిక. ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల మనకి సయాటికా సమస్య తగ్గించుకోవడంలో గోక్షుర బాగా ఉపయోగపడుతుంది. ఈ గోక్షురను కూడా అంటే ఈ కాయలను పల్లేరు కాయలను ఎండబెట్టి చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. తర్వాత మూలిక తిప్పతీగ. తిప్పతీగ ఏమో తెలుగు పేరు, సంస్కృతంలో గుడూచి అని అమృతాన్ని కూడా అంటూ ఉంటాం. ఇది కూడా వాతహరంగా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే ఇదేంటంటే ఈ తిప్పతీగ వాతహరంగా ఉపయోగపడమే కాకుండా రసాయనంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే రసాయనం అంటే టానిక్ కదా, అంటే శరీరంలో ఉండేటువంటి ఈ నొప్పిని తగ్గించడమే కాకుండా ఆ నరాలు కాస్త ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగని మొత్తాన్ని శుభ్రం చేసుకుని దాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోవాలి. తర్వాతది వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కూడా వాతహరంగా చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఏంటంటే వెల్లుల్లిపాయలకి నొప్పిని తగ్గించేటువంటి గుణం, ఆ తర్వాత దానిలో అంటే ఈ నరంలో వచ్చేటువంటి మంట తిమ్మిరి ఇవన్నీ తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయ ఔషధంలో ఉండడం వల్ల ఏంటంటే ఔషధం శరీరంలో తొందరగా ప్రయాణం చేసి తొందరగా పనిచేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఆ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం నూనె లాంటి దాంట్లో వేయించేసుకుని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోవాలి. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక పునర్నవ. పునర్నవ కూడా వాతాహారమైనటువంటిది. ఇది ఈ పునర్నవ కూడా సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని గలిజేరు అంటారు. ఇది కూడా వాతాహారంగా బాగా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే వాతాహారంగా ఉన్నవన్నీ నొప్పులు తగ్గిస్తాయని చెప్పాను కదా, దాంతోపాటుగా దీనికి ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్లో ఉన్నటువంటి ఆ నీరు కానీ ఆ ఇన్ఫ్లమేషన్ కానీ తగ్గేందుకు కూడా ఈ పునర్నవ బాగా ఉపయోగపడుతుంది. ఆ పునర్నవాన్ని కూడా మొత్తం మూలిక అంతని వాడుకోవచ్చు. ఆ మూలిక మొత్తాన్ని ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోండి. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది దేవదారు. దేవదారు కూడా వాతాహారమే. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం తీసుకునే మూలికలన్నీ కూడా వాతాహారంగా ఉండేటువంటివి తీసుకోవాలి. అన్నింటికి వాతాహారం చెప్తున్నారు ఏమిటని కాదు, వాతాహారంగా ఉండేటువంటివి అన్నీ కలిపితేనే మనకి ఔషధం బాగా తయారవుతుంది. అందులో ఈ సయాటికాలు ఏంటంటే ఒక మొండి సమస్య, ఇది కూడా అంత తేలిగ్గా లొంగదు. అందుకని దానికి మనం వాతాహారంగా ఉండేటువంటివి కాస్త ఎక్కువ ద్రవ్యాలు ఎక్కువ బాగా పనిచేసేవి కలిపి చేసుకుంటే ఔషధం బాగా పనిచేస్తుంది. ఈ దేవదారు కూడా వాతాహారంగా ఉంటుంది. అలాగే ఈ సయాటికాలో ఉండేటువంటి నొప్పి తిమ్మిరి ఇవన్నీ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ దేవదారు చెక్కని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణం కూడా మిగతా వాటిలాగానే 20 గ్రాములు తీసుకోండి. తర్వాత మనకు కావాల్సినటువంటిది రేల. ఈ రేల అనేటువంటి ఏంటంటే మనకి చాలా చోట్ల బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ చెట్టు ములక్కాడల్లాగా కాడలుగా ఉంటాయన్నమాట. ఆ కాడల లోపల ఉండేటువంటి గుజ్జుని ఎండబెట్టి మనం ఔషధంగా వాడుకుంటాం. ఈ రేల గుజ్జుకి ఏంటంటే వాతాహారంగా పనిచేయడం ఒకటే కాకుండా ఇలాంటి వాత వ్యాధులు అవి ఉన్నప్పుడు మలబద్ధకం లేకుండా కూడా చూసుకోవాలి. మలబద్ధకం ఉంటే వాత సమస్యలన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అందులో ఈ సయాటికా లాంటి వాత వ్యాధి ఉన్నప్పుడు మలబద్ధకం లేకుండా ఉండడానికి రేల గుజ్జు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మామూలుగా ఈ నరాలన్నీ కొంచెం గట్టిపడడానికి వాతాహారంగా కూడా రేల బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ రేల కాయల లోపల ఉండేటువంటి గుజ్జులు అంటే కొంచెం రేల పండిపోయిన తర్వాత దాని లోపల ఉండే గుజ్జుని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోవాలి. ఇంకా మనం ఆఖరిగా తీసుకోబోయేటువంటిది ఏంటంటే ఆముదపు వేర్లు. ఆముదం అనేది వాతాహారంగా చెప్పుకునేటువంటి లిస్టులో మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి పేరు. అందులో ఆముదంలో కూడా ఏంటంటే ఆకులు, తర్వాత వేర్లు, గింజలు అన్నీ కూడా ఔషధాల్లో వాడుకుంటాం. అయితే ఇక్కడ మనం ఈ సయాటికాలో ఆముదపు వేర్లను వాడుకుంటున్నాం. ఆ వేర్లలో వాతాహారంగా ఉండేటువంటి గుణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతాహారంగా ఉండటం వల్ల గృధ్రసి వాతం అని చెప్పాను కదా, ఇప్పుడు సయాటికా అనేటువంటిది ఆ వాత వ్యాధి తగ్గడానికి ఆముదపు వేర్లు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆముదపు వేర్లను కూడా ఎండబెట్టుకుని బాగా చూర్ణంలా చేసి ఇది కూడా 20 గ్రాములు తీసుకుని మిగతా వాటితో కలిపేసుకుంటే మనకు కావాల్సిన ద్రవ్యాలన్నీ సిద్ధం అవుతాయి. మరి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందామా? వీటన్నిటిని కలిపేసి ఈ చూర్ణాలన్నింటినీ కలిపి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ సమస్య ఉన్న వాళ్ళంటే సయాటికా సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దాదాపుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి 60 మిల్లీలీటర్ల నీటిని కలిపి 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు మరిగించుకోవాలి. ఆ మరిగినటువంటి దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే తాగాలన్నమాట. అయితే ఆ వ్యాధి తీవ్రత అంటే ఈ సమస్య కొంచెం తీవ్రంగా ఉన్నట్టయితే 3 పూట్ల ఈ కషాయాన్ని 30 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. అంత తీవ్రత లేనట్టయితే కనుక ఉదయము సాయంత్రం 2 పూట్ల తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గడానికి ఔషధం బాగా ఉపయోగపడుతుంది. సయాటికా నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. సొంఠి చూర్ణం 20 గ్రాములు, గోక్షుర చూర్ణం 20 గ్రాములు, తిప్పతీగ చూర్ణం 20 గ్రాములు, వెల్లుల్లి చూర్ణం 20 గ్రాములు, పునర్నవ చూర్ణం 20 గ్రాములు, దేవదారు చూర్ణం 20 గ్రాములు, రేల చూర్ణం 20 గ్రాములు, ఆముదం వేర్ల చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకుని భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవడానికి
5 గ్రాముల చూర్ణానికి 60 మిల్లీలీటర్ల నీటిని చేర్చి 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు మరిగించి వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే 3 పూటలు తీసుకోవాలి. సయాటికా నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఉబ్బసంలో ఆయాసం నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఉబ్బసంలో ఆయాసం నివారణకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారండి? ఈ ఉబ్బసంలో ఆయాస పడుతూ ఉండడం అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం అనేటువంటి ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఈ లక్షణం నుంచి కొంచెం ఉపశమనం కలగటానికి ఏంటంటే ఆవ నూనె, బెల్లం ఈ రెండు ఉపయోగపడతాయి. ఆవ నూనెని కొంచెం గోరువెచ్చగా చేసి అందులో కొంచెం బెల్లపు చూర్ణాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలన్నమాట. 2 చెంచాల ఆవ నూనె, 1 చెంచాడు బెల్లపు చూర్ణం కలుపుకొని నోట్లో మింగేసేయటం. ఆ విధంగా ఆయాసం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక 3 పూట్లా తీసుకున్నట్టయితే ఈ ఉబ్బసంలో ఉండేటువంటి ఆయాసం తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, ఉబ్బసంలో వచ్చే ఆయాసం నివారణకు ఆవ నూనె, బెల్లం ఎంత బాగా ఉపకరిస్తాయో. సయాటికా నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ఏకపాద త్రికోణాసనం, ద్విపాద పార్శ్వ లఘు ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా సయాటికా సమస్య నివారించబడుతుంది. ఏకపాద త్రికోణాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి ఉంచి ఎడమ కాలును పైకెత్తుతూ కుడి పక్కకి పోనిస్తూ కుడిపక్క నేలపై పాదాన్ని ఆంచి తలను ఎడమవైపు తిప్పి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ కాలు, కుడి కాలును పైకెత్తుతూ ఎడమ పక్కకు పోనిస్తూ ఎడమవైపు నేలపై పాదాన్ని ఆంచి తలను కుడివైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విపాద పార్శ్వ లఘు ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత చేతిని తల కింద మడిచి ఉంచి కుడి పక్కపై తిరిగి కాళ్లను ముందుకు తీసుకువచ్చి కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి ఎడమ పక్కపై పడుకొని ఎడమ చేతిని తల కింద మడిచి ఉంచి కాళ్లను ముందుకు ఉంచి కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఏకపాద త్రికోణాసనం, ద్విపాద పార్శ్వ లఘు ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా నడుం భాగంలోని కండరాలు, నరాలు, నాళాలకు రక్తం సక్రమంగా పంపబడి సయాటికా నరంలో పేరుకుపోయిన మృతకణాలు జీవకణాలై సయాటికా సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. సయాటికా నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు బరువు తగ్గేటందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, బరువు తగ్గేటందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? శరీర బరువు తగ్గించుకోవడానికి కరక్కాయ, మజ్జిగ ఈ 2 బాగా సహాయపడతాయి. దీనికి ఏం చేయాలంటే కరక్కాయని మెత్తటి చూర్ణంలా చేసి ఉంచేసుకుని దాదాపుగా 1 చెంచాడు చూర్ణాన్ని పల్చటి మజ్జిగ అంటే కమ్మటి మజ్జిగ 1 కప్పు తీసుకుని అందులో కలిపేసుకోవాలి. అంటే 1 కప్పు మజ్జిగలో 1 చెంచాడు చూర్ణాన్ని కలుపుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకున్నట్టయితే కనుక బరువు తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. అయితే ఏంటంటే కరక్కాయ చూర్ణం తీసుకున్నప్పుడు కొంచెం విరేచనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎవరికైనా కొంతమందికి ఏంటంటే తేలికగా విరేచనం అయిపోయే వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళు అది గమనించుకుని మరీ ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటే 1/2 చెంచాడు తీసుకున్నా కూడా సరిపోతుంది. చూశారు కదా, బరువు తగ్గేటందుకు కరక్కాయ చూర్ణం, మజ్జిగ ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో సయాటికా నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.